బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా మహాకుంభమేళా అనేది వినిపిస్తూ ఉంది. ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది? అక్కడికి ఎందుకు అంతమంది లక్షలాది కోట్లాది జనాలు వెళ్తూ ఉన్నారు? అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? వీటన్నింటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి మహాకుంభమేళా వెనుక ఉన్నటువంటి కథ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మహాకుంభమేళా అసలు సాధారణ కుంభమేళా అంటే తెలుసు, అర్ధ కుంభమేళా అంటే తెలుసు. మహాకుంభమేళా అనేది ఇప్పుడు ప్రపంచం అంతటా వినిపిస్తున్న పేరు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది కోట్ల మంది కూడా అక్కడికి రావడం జరుగుతుంది. 6 రోజుల పాటు ఈ కుంభమేళాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ స్నానానికి ఎందుకు అంత విలువ? అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కుంభము అంటే కుండ అండి వాస్తవంగా. అవునా? మీరు చెప్పినట్టుగా అర్ధ కుంభమేళా అనేటువంటివి చాలా తక్కువ మందికి తెలుసు, ఎవరికి తెలీదు. 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అయితే ఈసారి ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళా చాలా చాలా విశేషమైనటువంటిది. అయితే 12 సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి క్రతువు. అయితే మనకు పుష్కరాలు ఎలా అయితే జరుగుతాయో కుంభమేళా కూడా అలాగే జరుగుతాయి. విశేషంగా యాత్రికులలో కూడా విశేషంగా మనకు ఇప్పటికీ తపస్సు చేసుకునేటువంటి చాలామంది హిమాలయాల్లో, ఋషికేశ్లో, హరిద్వార్లో చాలా చోట్ల వాళ్ళు దాక్కుని ఉంటారు. ఎందుకు అంటే వారి యొక్క తపశ్శక్తి అనేటువంటిది ఎంత తక్కువ బయటపడితే అంత మంచిది అనేటువంటి వారి ఆలోచనతోని వాళ్ళు గుప్తంగా వారి జపం వారు చేసుకుంటూ వారి తపస్సు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సైతము ఎక్కడ కుంభమేళా జరిగితే అక్కడికి ప్రయాణం చేసి అందున స్నానమాచరించెదరు. పూర్వము మనకి క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతల వైపు కొంతమంది, రాక్షసుల వైపు కొంతమంది యుద్ధం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పాముతోని ఆ మేరు పర్వతాన్ని మధించినప్పుడు దేవతల వైపుగా వచ్చినటువంటి వాళ్ళు యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా కొంతమంది వచ్చి అందులో చేరి ఉన్నారు. వారే ఈ కలియుగంలో ఉన్నటువంటి ఎంతోమంది ఋషులు, మునులుగా ఉన్నారు అని ఒక చోట నేను చదివినటువంటి ప్రామాణికం. కాబట్టి ఈసారి ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి ఈ కుంభమేళా చాలా చాలా విశేషమైన, అసలు ఏ కుంభమేళా అయినా సరే విశేషం. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాతకి బృహస్పతి, అలాగే సింహరాశికి సంబంధించినటువంటి సూర్యుడు, వీళ్ళందరి కలయిక, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం జరిగేటువంటి సమయము, కాలము, ఆ కాలంలో ఆ నదీ స్నానం చేయడం చాలా చాలా విశేషం. అయితే చాలామంది ఏమిటంటే ఇక ఈ కుంభమేళాకు వెళ్ళకపోతే ఇక చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము, అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని పనిగట్టుకొని వెళ్తూ ఉంటారు. నేను ముందే చెప్పానమ్మా, అక్కడికి ఎవరెవరు వస్తారని చెప్పాను. ఋషులు, మునులు, ఇలాంటి తపస్సు చేసుకునే వారందరూ. ఎక్కువగా వచ్చేది ఇంకా ఎవరు అనంటే నాగసాధువులు వస్తారు. వారు అత్యంత శుచిగా, శుభ్రంగా ఉండేటువంటి కాలం ఈ కాలం. అంటే అంతకు ముందున్నటువంటి వారికి ఏవైనా శౌచములు ఏమైనా ఉంటే అక్కడ తీర్చేసుకొని ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళేంటి అలా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనేటువంటి కామెంట్స్ చేయొద్దు. వెళ్ళామా కుంభమేళాకి, వచ్చామా అన్నట్టుగానే ఉండాలి. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ అని కొంతమంది వీడియోలు ఇవాళ రేపు ఏంటంటే బాగా ట్రెండింగ్ అయిపోయింది. సెల్ఫీలతోని రీల్స్ తీయడము, అది విపరీతంగా వ్యాప్తి చేయించడము. ఇది హైందవ ధర్మానికి ఒక రకంగా చెడ్డదనే చెప్పాలి. ఎందుకంటే మంచి చెబితే బాగానే ఉంటుంది, కానీ ఉన్నవి లేనివి కలిపితేనే చాలా కష్టము. కాబట్టి అలా వచ్చినటువంటి నాగసాధువులు కానీ వీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎలా వెళ్తారో తెలియదు. ఎలా వెళ్తున్నారు? మనకున్నటువంటి ఇంత చిన్న సిమ్ కార్డ్ అండి, ఇంత చిన్న సిమ్ కార్డులోకి మీరు వీడియోలు చూస్తున్నారా? ఎక్కడో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారా? మీ కష్టాలు చెప్పుకుంటున్నారా? ఎలా జరుగుతుంది? ఆ సిమ్ కార్డు మీద ఏముంటుంది? కాపర్ రేకు కదా. మన దేవాలయాల్లో ఆ విగ్రహం కింద ఏముంటుంది? రాగి, ఇత్తడి, రాగి అట్లాంటి. అలా మానవ శరీరంలో కూడా బంగారము, రాగి, వెండి, ఐరన్ ట్యాబ్లెట్స్ అని వేసుకుంటూ ఉంటారు. దేనికి? ఇలా అంటే అవి విపరీతంగా శరీరం అంతా కూడా దగ్ధమైపోతే ఇంత మిల్లీలు వస్తాయి, అంత బంగారము, అంత రాగి వస్తుందట. అలా ఉన్నటువంటి మనస్థితి. ఎప్పుడైతే తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారో ఆ నాగసాధువులు కానీ, వారు ఆ శరీరంలో ఉన్నటువంటి మోతాదు పెరిగిపోతుంది. అందుకే వాళ్ళు ఆహారం తీసుకోరు. వాళ్ళకి ఆయుష్ ఎంతకాలమో వాళ్ళకి తెలుసు.
ఆ కుంభమేళాకు వచ్చేటువంటి వాళ్ళు ఆయుష్ ఎంతనో వాళ్ళకి తెలుసు. వాళ్ళు 80 సంవత్సరాలు బతుకుతామని తెలిసిందనుకోండి, 80 సంవత్సరాల పాటు గాలి పీల్చుకో అని చెప్పి దేవుడు చెప్పాడు. వీళ్ళేం చేస్తున్నారు, ఆ 80 సంవత్సరాలు పీల్చాల్సినటువంటి గాలిని 110, 120, 130 సంవత్సరాలకు పెంచుతున్నారు. ఎలా అంటే గాలి తీసుకోవడం ఆపేస్తున్నారు. అదే కదా తపస్సు. కాబట్టి అందుకే మనకు పూజ చేసేటప్పుడు ప్రాణాయామము అంటారు. అంటే గాలి తీసుకొని వదిలి స్తంభన చేసి బయటికి వదలాలి. ఎందుకు అలా ఆపాలి అని అంటే, నువ్వు రోజు పూజ చేసుకునేటువంటి కాలంలో 3 సార్లు పూజ చేసుకుంటే, పూజ చేసుకున్నప్పుడల్లా 1 నిమిషం పాటు నువ్వు గాలిని ఆపితే నీ ఆయుష్ 3 నిమిషాల నుంచి 10 నిమిషాలు పెరుగుతుంది. దేవుడి దగ్గర పూజ చేసుకునే టైం 10 రెట్లు అవుతుంది. అలా నీ ఆయుష్ 80 సంవత్సరాలు అయితే దానికి మించి నువ్వు బతికేటువంటి ప్రతి నిమిషము మీరు ఈ ప్రాణాయామము పూజ చేసినటువంటి కాలంలో వచ్చినటువంటి సమయం. మరి వాళ్ళు ఎంత చేస్తున్నారు, అసలు వాళ్ళు తిండి తిప్పలు అన్నీ మానేసి వాళ్ళు తినాల్సిన ఆహారం ఎంతో వాళ్ళకి తెలుసు, ఎన్ని సంవత్సరాలు బతకాలో తెలుసు. అలాంటి వాళ్ళు వచ్చేటువంటి కాలం కుంభమేళా. నిజం చెప్పాలంటే కుంభమేళాకి ఎటువంటి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు మేము చూడకూడదు ఇలా వస్తున్నాయి అలాంటివి ఏవి పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. మాకు అలాంటి శౌచములు ఉంటాయి మేము నీట్గా ఉండాలనుకుంటే వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ అంతగా ప్రశాంతంగా ఉంటుందనేటువంటిది ఎక్కడా లేదు. 6 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తారమ్మా. అంటే అనేక రకాల దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. దానం చేయాలని కూడా చెప్తుంటారు కదా. పిండ ప్రదానాలు చేసిన దానాలు చేసిన ఇప్పుడు మనం పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఎలా అయితే పిండ ప్రదానాలు చేస్తారు, అలా పిండ ప్రదానాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన వైపు తక్కువగానమ్మా నార్త్ ఇండియా వైపు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే దానాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో చేయవలసినటువంటి దానాలు విశేషంగా ఏమిటి అంటే, సూర్యుడికి సంబంధించి బృహస్పతికి సంబంధించినటువంటి దానములు చేయాలి. కొంతమంది జాతకరీత్యా ఉదాహరణకు గురు అనేటువంటి వాడు నీచంలో ఉన్నాడు అనుకోండి, ఈ కుంభమేళా జరిగేటువంటి కాలములో శనగలు ఒక బ్రాహ్మడికి దానం చేయడం వల్ల చాలా విశేషం. ఆ ప్రదేశానికి వెళ్ళి దానం చేసినా ఇంకా విశేషం. అయితే చేసినటువంటి దానము ఆ బ్రాహ్మడు హోమానికి కానీ తినడానికి కానీ వెచ్చించాలి. అలాంటి బ్రాహ్మడికి మీరు దానం చేస్తే చాలా చాలా మంచిది. అందుకని ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే, అయ్యగారు మేము శనగలు తెస్తే మీరు వాడుకుంటారో లేదో శనగపప్పు తెస్తామండి ఓకేనా అని ఇస్తున్నారు. వాళ్ళు మంచి ఉద్దేశం వాళ్ళది. దానివల్ల ఇంట్లో వాడుకుంటారు. అతను రోజు జపం చేసుకునేటువంటి దాంట్లో కొంత శక్తి నాకు అన్నం పెట్టిన వాడికి కూడా బాగుండాలని కోరుకుంటాడు కదా, దానివల్ల దోషం అనేది పోతుంది. కాబట్టి అది మంచి పద్ధతి. అంటే ఆరోగ్యకరమైన దానం చేయొచ్చు. ఇది శనగలు దానం చేయొచ్చు, గోధుమ పిండి దానం చేయొచ్చు. ఆ సమయంలో ఎవరికైనా సరే అన్నదానం చేయొచ్చు. ఎవరైనా సరే అనాథ పిల్లలకు ఉంటే అన్నదానం చేయండి. అలాగే గుడ్డి వాళ్ళకి ఎవరికైనా సరే కాస్త మధుర పదార్థాలు రొట్టెలు దానం చేయండి ఆదివారం నాడు. ఎందుకు అనంటే, ఎవరూ పట్టించుకోని వారికి మీరు ఎప్పుడైతే దానం చేస్తారో విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈసారి షష్టగ్రహ కూటం వస్తుంది మార్చి కాలంలో. కాబట్టి ఆ సమయంలో 6 గ్రహాలు ఒకటే ఇంట్లో చేరి రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఉన్న 12 రాసుల వారిలో మనకు ప్రతి 12 రాసుల్లో కూడా ఉన్నటువంటి 7 రాసులు కూడా షేర్ చేసుకున్నారు అన్నమాట మొత్తం అంతా కూడా. అంటే సూర్యుడు చంద్రుడు తప్ప మిగిలిన 5 రాసుల్లో కూడా ఉన్నటువంటి వారికి సేమ్ ఒకటే గ్రహం ఉంటుంది. 6 గ్రహాలు ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నాయంటే అన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయంలో వచ్చేటువంటి గడ్డు కాలాన్ని బయటపడాలంటే ఈ కుంభమేళ సమయంలో దానము ధర్మం చేయడం చాలా చాలా మంచిది. నువ్వులు దానం కూడా చేస్తూ ఉంటారంట ఎక్కువగా, అది నిజమేనా? నువ్వుల దానం కంటే తర్పణాలు చేస్తారమ్మా. ఇందాక చెప్పినట్టుగా పిండ ప్రదానాలు తర్పణాలు చేస్తారు. నువ్వులు దానం చేయొచ్చు తల్లి. నువ్వులు దానం చేసి ఆ బ్రాహ్మడు గనక దానికి తగ్గ జపం చేసుకోకపోయినా, అవతల వాడికి ఇత జపశక్తి కంటే ఎక్కువ దోషం ఉంటే ఈ బ్రాహ్మడికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుంది. అప్పుడు ఆ దోషం ఎక్కువ అవుతుంది. కాబట్టి మనము చిల్లు ఉన్న గిన్నెలో పాలు పోస్తే ఏమవుతుంది, పాలు వృధా అయిపోతాయి. అలాగే ఇచ్చేటువంటి పాత్రత, ఎవరికైనా మనం దానం ఇస్తున్నామంటే అతను మంచి జపం చేయగలడా, అతను ఎంతకాలం నుంచి ఒక దేవాలయంలో పనిచేస్తూ ఉన్నాడు, అతను చాలా రోజుల నుంచి ఒక దేవాలయంలో నిర్దిష్టంగా ఉంటూ జపాలు చేస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి చేయండి, దానం ఇవ్వండి, తప్పులేదు. అలా అని ఇప్పుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వద్దు అంటున్నాడు ఏంటి అని కాదు నా ఉద్దేశం. బ్రాహ్మణులకు దానం ఇవ్వండి, ఇచ్చేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మీకు 2000 ఇస్తా కావాలంటే మీరు శనిదానం తీసుకోవడానికి వచ్చారు మొన్న, పాపం ఎవరైనా ఏమంటారు, లేని బ్రాహ్మడు బీద బ్రాహ్మడు అయితే తీసుకుంటాడు, తర్వాత ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధనం చూయించి దానం చేయకూడదు. ధనం ఇవ్వండి, అయ్యా మీరు జపం చేసుకుంటారు కదా, మీ ఆరోగ్యం బాగుంటుంది అంటే చెప్పండి, మీరు బాగుండాలి అని దానం ఇవ్వాలి మనం ఎప్పుడైనా. అలా చేయడం వల్ల దోషం రాదు.
ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. విన్నారు కదా మహాకుంభమేళా గురించి. అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎటువంటి వాళ్ళు వెళ్ళాలి, అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దర్శించుకోవాలి, ఏ దానాలు చేయాలి అనేది చక్కగా ఆయన వివరించారు. వీటిని పాటించండి, చింతించకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. For more videos like this, subscribe Big TV channel.